కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రాథమిక హక్కులను భంగం కలుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ మర్జీ శ్రీనివాస్ విమర్శించారు. ప్రశ్నించే వారిని అక్రమ కేసులు బనాయించి పూర్తిగా అణగదొక్కడానికి చూస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కూటమి ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ప్రజా ప్రతినిధులు పాలన, విద్య, వైద్యలో ప్రశ్నిస్తుంటే కేసులు, అమాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన అనేక మంది సభ్యులుండి ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరుడు ఏ రకంగా నివసించాలి, ఈ ప్రతి పౌరుడికి ఉన్న హక్కులేంటి, ప్రాథమిక హక్కులేంటి, మనం ఏ రాజ్యాంగాన్ని నడుచుకోవాలి, ఈ భారతదేశాన్ని ఇంత స్వాతంత్రాన్ని సాధించుకున్న మనం రాబోయే తరాలు ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా వెళ్ళాలని చెప్పి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన జరిగింది ఈ కార్యక్రమం. ఈరోజు దాంట్లో భాగంగానే మనందరం కూడా స్వేచ్ఛాయుత జీవితంలో ఇవాళ ప్రపంచ దేశాలు ఏ రకంగా కొట్టుమిట్టాడుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ భారతదేశం అన్ని రకాలైన శాంతి భద్రతల విషయంలో కానీ, సార్వభౌమత్వ విషయంలో కానీ ఎప్పుడు కూడా అందరం కూడా మసులుకుంటూ ఏదైతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరం కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ మనం నడుచుకుంటామని చెప్పి ఏ రకంగా చెప్తున్నామో ఆ రకంగా ఈరోజు వరకు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన బాట